ఇవేంటి? ఇవన్నీ హెల్తీ ఫుడ్స్. జంక్ ఫుడ్ అంటే బిస్కెట్స్, చాక్లెట్స్, కుర్కురే, పకోడీ, కేక్స్ అవన్నీ తినకూడదు. హెల్తీ ఫుడ్ తింటే చాలా హెల్తీగా ఉంటాం. ఈ ఫ్రూట్స్ దీంట్లో ఏ ఫ్రూట్స్ అన్నా తినచ్చు. రేపటి నుంచి ఏం తింటావు? ఫ్రూట్స్. నువ్వు నువ్వు రేపటి నుంచి హెల్తీ ఫుడ్ తెచ్చుకోవాలి. ఈరోజు మనము హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ గురించి తెలుసుకున్నాం కదా. హెల్తీ ఫుడ్ అంటే ఏమేమి తినాలా? యాపిల్ ఒకటనే కాదు, ఫ్రూట్స్ ఏమైనా తినచ్చు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. తర్వాత ఇంకా మన స్కూల్లో ఎప్పుడు ఇస్తూ ఉంటాం కదా, చిక్కీ, ఎగ్స్, మీట్, ఇవన్నీ కూడా తినచ్చు. ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా తినచ్చు. అదే మనము ఎందుకు మనం జంక్ ఫుడ్ తినకూడదో ఇప్పుడు మీకు ఒకసారి చేసి చూడండి. ఒకసారి అసలు దీంట్లో ఏముంటుంది? మీరు చాలా ఇష్టం కదా మీకు ఇదే. ప్లాస్టిక్ ఉంటుందా? వెరీ గుడ్. నిన్న నేను చెప్పిందని మీరు బాగా ఫాలో అయినారు. ఇక్కడ చూడండి ఒకసారి. ఇది మీరు బాగా ఇష్టంగా తింటా ఉన్నారు కదా ఇంతకుముందు. ఎందుకు తినకూడదో చూపిస్తాం చూడండి. మామూలుగా దీంట్లో ఏముంటుందని చెప్పినాము? ప్లాస్టిక్ పొయ్యిలో పెడితే బాగా మండుతుంది కదా. ఇప్పుడు దీనికి మంట పెడదాం, ఏమవుతుందో చూద్దామా? చూడండి, ఒక్క రవ్వ పెట్టే ముందరికి చూడండి ఎలా మండుతుందో. అంటే దీంట్లో ఏమున్నట్టు? కాబట్టి ఇట్లాంటి ఫుడ్ తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలుసా? ఇంతకుముందు ఈ అమ్మాయి ఆ ఫుడ్ తినడం వల్ల కడుపు నొప్పి వచ్చిందనేది కదా. ఆ విధంగా కడుపులో నులి పురుగులు పడ్డము, కడుపు నొప్పి రావడము, తర్వాత కొంతమందికి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి జంక్ ఫుడ్ ఎప్పుడు తినకూడదు. ఎప్పుడు కానీ మనం హెల్తీ ఫుడ్డే తినాల. రేపటి నుంచి వచ్చేటప్పుడు మీరు స్నాక్స్ కింద ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివి ఏదైనా హెల్తీ ఫుడ్ మాత్రమే తెచ్చుకోండి. ఓకేనా? తెచ్చుకుంటారా? చూడండి పిల్లలు, దీన్ని అప్పుడే కాల్చాం కదా, ఎలా ఎలా అయిపోయిందో చూడండి ఒకసారి. మనం కూడా తింటే మన కడుపులో ఉండే ప్రేగులు అలాగా మాడిపోతాయి. సరే, మీకు డౌట్ రావచ్చు, ఏం మేడం జంక్ ఫుడ్ కాలిస్తే ఇలా వస్తుందా? హెల్తీ ఫుడ్ని కూడా ఒకసారి కాల్చి చూద్దామా? బనానా తీసుకో మేడం. చూడండి ఒకసారి ఆ విధంగా అవుతుందో లేదు చూద్దామా? మండుతోందా? అంటే దీంట్లో ప్లాస్టిక్ ఉందా? కాబట్టి మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలా, జంక్ ఫుడ్ తీసుకోవాలా? వెరీ గుడ్. ఎప్పటికీ మనం హెల్తీ ఫుడ్డే తినాలి, జంక్ ఫుడ్ తినకూడదు.